వాడ చూసినా బతుకమ్మలతో మొత్తం సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మతో మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు పాటు 9 రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో విశిష్టతో ఈ పండుగ అనేది జరగనుంది. తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మని కొలుస్తుంటారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ప్రస్తుతం పీపుల్స్ ప్లాజాలో ఇక్కడ బతుకమ్మ పండుగలను ఏర్పాటు చేశారు. మొత్తం వివిధ పూలతో ఆ బతుకమ్మను ఎంతో అందంగా అలంకరించి మొత్తం ఆడుతూ పాడుతూ బతుకమ్మల్ని మధ్యలో పెట్టి మొత్తం మహిళలందరూ బతుకమ్మల చుట్టూ ఆడుతూ పాడుతూ ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఒకవైపు పాటలు, డ్యాన్సులు, కోలాటాలతో మొత్తం మారిమోగిపోతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు తెలంగాణలో ప్రతి సంవత్సరం దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పండుగను అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. పెద్ద ఎత్తున ఆడపడుచులు తరలి వచ్చి ఈ పండుగని ఎంతో బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రస్తుతం మనతో పాటు ఇంద్రా శోభరాని ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, తెలంగాణ అంటేనే బతుకమ్మ అనే తెలంగాణ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అండ్ ఈ సంవత్సరం కొంత ప్రత్యేకత, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాక మొదటిసారి జరుగుతుంది, ఎలా చెప్తున్నారు? ఇవాళ నిజంగా పండగ రోజు అంటే ఆడబిడ్డలు బతుకమ్మ పండగ అని అంటే ఎంతో ఆనందంతో, ధనిక పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సంతోషంగా వాళ్ళకు ఉన్నటువంటి వనరులు చేసుకున్నటువంటి పండుగ. ఆశ్వయుజ మాసంలో ఇవాళ అమావాస్య పెత్తర మాసం నాడు పెద్దలకి చేసుకొని సాయంత్రం పూట ఎంగిలిపూల బతుకమ్మతో మొదలు పెట్టుకొని సద్దుల బతుకమ్మ దగ్గర మనము ముగిస్తాము. మర్నాడు దసరా పండుగ చేసుకుంటాం. సో ఈ పండగ అనేది ప్రతి ఒక్కరింట్లో పెద్ద శుభదినంగా మనం చెప్తాము. ముఖ్యంగా చెప్పాలనుకుంటే బతుకమ్మ అనేది ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. బతుకమ్మ అంటే బతుకు చిత్రం, బతుకు గంధం. ఇది మన బతుకమ్మ యొక్క అంటే ప్రతి ఒక్కరూ కూడా దేవుడికి పూలతో పూజ చేస్తాం. కానీ తెలంగాణ రాష్ట్రంలోనే పర్టికులర్గా ప్రకృతిలో లభించేటువంటి పూలతోటి పూజ చేస్తాం. అది మన అదృష్టం. సో ప్రకృతి అంటేనే స్త్రీ. ఇవాళ ఆ స్త్రీని మనమే గౌరవించుకుంటున్నట్టు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ పండగ అయిపోయిన తర్వాత పూలను తీసుకెళ్లి నీళ్ళలో, చెరువుల్లో మనం నిమజ్జనం చేసినప్పుడు ఆ చెరువులో ఉన్నటువంటి అందులో మన తంగడి పూల్లో ఉన్నటువంటి పుప్పటి రేణువుల ద్వారా అందులో ఉన్నటువంటి వాటితో సూక్ష్మకణాలు ఉన్నట్టే పోయేటువంటి పరిస్థితి, అంటే నీళ్లు ప్రక్షాళనకి చేసేటువంటి కార్యక్రమం ఇది చాలా గొప్పగా. అంటే ఇప్పుడు చెరువులు కనుమరుమవుతున్న సందర్భంలో రేవంత్ అన్న చేసే హైడ్రా కార్యక్రమం ద్వారా మళ్ళీ చెరువులకు పునర్జీవం రావాలని, ఆ చెరువుల్లో మళ్ళీ మన పండుగ గొప్పగా చేసుకుంటామని చాలా ఆనందంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇవాళ ఈ బతుకమ్మ పండుగ ఈ సరస్ ఫెయిర్ దగ్గర దేశం నుంచి వచ్చినటువంటి 25 రాష్ట్రాల ప్రజలు మన సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళకి తెలవడం కోసం సీతక్క ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఇలాంటి పండుగ వాళ్ళకి ఎక్కడ తెలియదు వాస్తవం చెప్పాలనుకుంటే. కాబట్టి ఇలాంటి ఫెస్టివల్స్ జనరల్గా నార్త్ తీసుకున్నట్లయితే వాళ్ళు దాండియా, కాళికామాతకి అలా చేస్తారు. బట్ మనము ప్రకృతికే పూజిస్తున్నటువంటి పండుగ కాబట్టి ఇది చాలా గొప్ప శుభదినంగా తెలియజేస్తూ మా సీతక్కని కానీ సురేఖక్కని కానీ పండుగ పూటల్లో చాలా పెద్ద ఎత్తున ట్రోల్ చేసేటువంటి సోదరులు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలా. పండగ పూటనైనా సుఖంగా ఉండనియాల్సిన పరిస్థితి ఉన్నది, రాజకీయాలకి తావు ఇవ్వకుండా. గతంలో బతుకమ్మ పండుగ నాడే ఆడబిడ్డ అత్యాచారం జరిగితే ఆనాడు పండగ కూడా చేసుకోకుండా నేను సీతక్క ఆ రోజు దానికోసం పోరాటం చేసినటువంటి రోజులు మళ్ళీ వాళ్ళ గుర్తొచ్చాయి. ఇలా జరుగుతున్నటువంటి సందర్భంలో ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ ప్రభుత్వ పరంగా చాలా అంగరంగ వైభవంగా చేస్తూ సద్దుల బతుకమ్మ ట్యాంకు బండ్ పైన చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలు తరలి వచ్చి పండుగని జయప్రదం చేసుకోవాలని ఆడబిడ్డలు అమ్మగారింటికి వెళ్ళి వాళ్ళకంటే బతుకమ్మలో ఉన్న గొప్పతనం ఏంటంటే చేతులు జోడించి ఒక లైన్లో రౌండ్గా తిరుగుతూ లయబద్ధమైనటువంటి శబ్దం చేస్తూ దాంట్లో ప్రకృతి పాటలను, యుద్ధవీరుల పాటలను, మన యొక్క గొప్ప రాజుల యొక్క కథలను, జరుగుతున్నటువంటి సమస్యలను ఇటువన్నింటినీ కూడా పాట రూపకంగా మాట్లాడుతూ పాడుతూ ఆడుకునేటువంటి పాట బతుకమ్మ. కాబట్టి అందుకే దీనికి ఇంత గొప్ప హిస్టరీ ఉన్నది. దీన్ని కాపాడుకుంటూ భావితరాలకి అందించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి ఆడబిడ్డలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ముందుగా ఈరోజు ట్రోలింగ్ గురించి మాట్లాడుకొని చాలా బాధాకరం. కానీ ఈరోజు మాత్రం కూడా ఒకవైపు పెద్ద ఎత్తున కూడా అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల ట్రోలింగ్ అనేది చాలా సహజం, కానీ వ్యక్తిగత విషయాలు బయట తీసుకొచ్చారు. మంత్రి కొండ సురేఖ బయట తీసుకొచ్చారు. ఇది కరెక్ట్ కాదని ఒకవైపు సినీ నటుడు నాగార్జున కావచ్చు, ప్రకాష్ కావచ్చు దీనిపైన స్పందిస్తుంది. దీనిపైన మీ వాదన ఏంటి? ఇప్పుడు మరి సురేఖకి ఏ లైన్లో ఇచ్చారో ఆ లైను అంటే కేటీఆర్ వచ్చిన తర్వాతనే సినీ ఫీల్డ్కి సంబంధించినటువంటి వాళ్ళ విషయంలో ఎక్కువగా మనం పలు సందర్భాల్లో మాట్లాడుకున్న పరిస్థితి వచ్చింది. డ్రగ్స్ గురించి పలు సందర్భాల్లో వాళ్ళు వచ్చినాకనే మాట్లాడుకోవాల్సిన సందర్భం ఏర్పడింది. సో గతంలో జరిగినటువంటి అనుభవాల నేపథ్యంలో
సురేఖక్క మాట్లాడి ఉండొచ్చు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఎవరమైనా మహిళలమే కాబట్టి మనల్ని మనము ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని తెలియజేస్తున్నాం. కేటీఆర్ గారు వీటన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సోషల్ మీడియాకి ఆయన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది, కంట్రోల్ పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మీ టంగు కంట్రోల్ పెట్టుకోకపోయినా, మీ రాతలు కంట్రోల్ పెట్టుకోకపోయినా ఆడబిడ్డలు మీకు తప్పకుండా పనిష్మెంట్ ఇస్తారని మాత్రం గుర్తుంచుకోవాలి. ఆల్రెడీ పనిష్మెంట్ ప్రజాక్షేత్రంలో పొందారు. అగైన్ మళ్ళీ దానిని మీరు గుర్తు చేస్తూ ఆడబిడ్డల యొక్క ఆగ్రహానికి గురవడం మంచిది కాదని ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది. అంటే ఈ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళడం కరెక్టేనా కాదా ఈ ట్రోలింగ్ అనేది? ఎవరి పర్సనల్ లైఫ్ కూడా వెళ్ళొద్దు. అది ఎందుకనంటే పర్సనల్ లైఫ్ అన్నప్పుడు వాళ్ళ యొక్క మనకి భావస్వేచ్ఛ ప్రకటన ఉంది కదా అని ఎదుటి వాళ్ళ యొక్క వ్యక్తిగతం యొక్క ఇష్యూస్ మనం మాట్లాడడం అనేది సరైనది కాదు. ఏదేమైనప్పటికీ కూడా సినీ ఫీల్డ్లో ఆ రకమైనటువంటిది జరుగుతుంది ఉంటుంది అనే లైన్లో చాలా సందర్భాల్లో మాట్లాడుకొని ఉన్నారు. బట్ ఇప్పుడు అంటే ఈ సందర్భంలో మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో మరి మొన్నటిదాకా వాళ్ళు ట్రోల్ చేసిన విషయం వాళ్ళకి గుర్తులేదని అడుగుతున్నాను. నేను ఒకటే మాట చెప్పాను, ఇవి ఎందుకు రోజు రోజుకి పెరుగుతున్నాయి, రెచ్చగొట్టేటువంటి స్టేట్మెంట్స్ ఎందుకు వస్తున్నాయి? మీరు కంట్రోల్లో ఉంటే ఆటోమేటిక్గా అన్ని సెట్ అవుతాయి కదా. సో మేము పొద్దున్న లేస్తే ఈ ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చుకోవాలి, ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు, ఉన్నటువంటి ఆర్థిక స్థితిని ఎట్లా పరిపుష్టం చేయాలా అన్న ఒక లైన్లో మేము పనిచేస్తాం. బట్ అవన్నీ వదిలేసి వాళ్ళ ఇష్టారాజ్యంగా పదే ఒక వ్యక్తి పైన ఆరోపణలు చేస్తున్న దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఈ ట్రోలింగ్కి ఫుల్ స్టాప్ అనేది ఉండదా? ఉండాలని కోరుతున్నాను. ఎందుకంటే మనకి కూడా కాస్త ఏమంటారు, నాగరిక సమాజంలో బతుకుతున్నాం కదా, నాగరిక సమాజంలో బతుకుతున్నాము. హై క్వాలిఫైడ్ ఎడ్యుకేటెడ్ పర్సన్గా ఉన్నారు. అలాంటప్పుడు ఏ విషయం అనొచ్చు, ఏ విషయం అనకూడదు, ఏ విధంగా ట్రోల్ చేయాలి అనేదానికి ఒక నూలు దండని వేస్తే కూడా దాన్ని వక్రీకరించే అటువంటి కుసంస్కారం మీలో ఉంది అని అంటే దానిని మీరు సమర్థిస్తారని అడుగుతున్నాను. నేను సమర్థిస్తామా? నీ చెల్లెకో, నీ తల్లికో, నీ బిడ్డకో అయితే మీరు సమర్థిస్తారా? కాదు కదా. కవితమ్మకి ఉన్నదాకా ఆమె నెత్తిన లిక్కర్ బాటిల్ పెట్టి ఆడితే ఆమెను విమర్శించారు కదా. అప్పుడు ఆమెను లిక్కర్ బుట్ట పెట్టి అలా చేస్తారా, ఇలా చేస్తారా అన్నటువంటి మీరు అది చేయడం కరెక్టా? కాదు కదా. సో మొత్తం మీద ఇది పరిస్థితి. ఎవరిని కూడా పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యి ఆ ట్రోలింగ్ అనేది చేయడం కరెక్ట్ కాదు. అది ప్రతిపక్షమైన కావచ్చు, అధికార పక్షమైన కావచ్చు, ఎవరు కూడా అలా చేయకూడదని ఒకవైపు ఇంద్రశోభరాని చెప్తున్నారు. ఇక్కడ ఏదైతే ట్యాంక్ బండ్ దగ్గర ఉండే పీపుల్స్ ప్లాజా ఉంటుంది అక్కడ ఈరోజు బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఒక మంత్రి సీతక్క హాజరయ్యారు. మనం చూసుకోవచ్చు బతుకమ్మను ఎంత అందంగా తయారు చేశారో. వివిధ పూలతో ఎంతో అందంగా ఆ బతుకమ్మను తయారు చేసి బతుకమ్మను మధ్యలో పెట్టేసి చుట్టూ ఆడపడుచులు డాన్స్ చేస్తూ నాట్యం వేస్తూ ఒకవైపు కోలాటంతో మొత్తం ఎంతో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు అనేవి కొనసాగుతున్నాయి. ఈ 9 రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకంగా ఈ బతుకమ్మ సంబరాలు అనేవి కొనసాగనున్నాయి. మనం విజువల్స్లో మొత్తం ఏదైతే బతుకమ్మ మొత్తం ఆడి కూడా అనంతరము ఏదైతే పక్కన ఉన్నటువంటి చెరువు కావచ్చు, ఏదైతే కొలను కావచ్చు, వాటిలో ఈ బతుకమ్మను తీసుకెళ్లి నిమజ్జనం చేస్తుంటారు. మొత్తం మీద ఈసారి చాలా ప్రత్యేకమని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాక తెలంగాణలో మొదటిసారి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ బతుకమ్మ ఉత్సవాలనే జరుగుతున్నాయి. దీంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఏ విధంగా జరుపుకుంటామో, ఎందుకంటే తెలంగాణలో బతుకమ్మ అంటే చాలా ప్రత్యేకం, చాలా గొప్పగా భావిస్తుంటారు. దీంతో ఈసారి అంతే ప్రత్యేకంగా తీసుకొని ఈసారి కూడా అదే విధంగా జరిగే విధంగా ఇప్పటికే తీసుకొని 9 రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకంగా ఉండే విధంగా ఇప్పటికే ఒకవైపు రాష్ట్ర ఆధ్వర్యంలో చర్యలు అనేవి చేపట్టారు. మొత్తం మీద ఈసారి బతుకమ్మ వేడుకలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, ఇట్లా ఒక్కో రోజు 9 రోజుల పాటు ఈ బతుకమ్మ పండుగ అనేది కొనసాగుతున్నది. మొత్తం మీద ఒకవైపు మనం చూసుకోవచ్చు, ఎక్కడ చూసినా ఆడపడుచుల ఆటలు పాటలతో మారిమోగిపోతుంది. ఒకవైపు ఏదైతే పాటలు ఉంటాయి పాటలతో మొత్తం కూడా మారిమోగిపోతున్న పరిస్థితి. ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరు ఇది ఒక ఆడపడుచుల పండుగ అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద పెద్దగా ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద ఎక్కడ చూసినా ఒక శోభ మాత్రం ఉట్టిపడుతుందని చెప్పుకోవచ్చు. ఏ వాడ చూసినా, ఏ గల్లీ చూసినా బతుకమ్మలతోని మొత్తం ఆడపడుచులందరూ ఆడుతూ పాడుతూ ఒక సంతోషకరమైన వాతావరణం కనిపిస్తుంది. మొత్తం మీద ఈరోజు పీపుల్స్ ప్లాజాలో ఘనంగా ఏర్పాటు చేశారు. 9 రోజుల పాటు ఎంతో ప్రత్యేకంగా ఈ ఉత్సవాలు అనేవి జరగనున్నాయి. ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకంగా ఆ ఉత్సవాలను జరుపుకుంటూ మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మొత్తం ఆ బతుకమ్మలను ఆడిన అనంతరం మొత్తం ఎత్తుకొని ఆ బతుకమ్మని నిమజ్జనం చేయనున్నారు. మొత్తం మీద ఎంతో కన్నుల పండుగ ఆ బతుకమ్మ ఉత్సవాలు అనేవి జరుగుతున్నాయి. మొత్తం మీద ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఈ రోజు ఎంగిలి పూలతో మొదలైన బతుకమ్మ సద్దుల బతుకమ్మతో ముగియనున్నది. మొత్తం మీద ఆడపడుచులందరూ ఎంతో ఆడుతూ పాడుతూ బతుకమ్మ సంబరాలు అయితే జరుపుకుంటున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శిల్ప RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.